నమస్కారం V7 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో, అదనపు ఈవో, జిల్లా ఎస్పీలు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలన్న శ్యామలరావు. సింగిల్ విండో పద్ధతిలో వినాయక మండపాలకు అనుమతి. వినాయక విగ్రహ మండపం ఏర్పాటు చేయడానికి మహోత్సవ కమిటీ అనుమతులు పొందాలి. స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. బంగారు కుటుంబాలకు మార్గదర్శనంగా నిలిచిన మున్సిపల్ అధికారిని. నిరుపేదలైన 7 కుటుంబాలకు అండగా నిలిచి మానవత్వం చాటుకున్న కమిషనర్ మౌర్య. ఇక వార్తల్లోని వివరాలు. తుడా మైదానంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లో వినాయక మహోత్సవ కమిటీ కార్యాలయాన్ని బుధవారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రారంభించారు. వీధుల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే వాళ్ళు మహోత్సవ కమిటీని సంప్రదించి అనుమతులు పొందాలని ఆయన కోరారు. ఈ నెల 27వ తేదీ జరిగే వినాయక చవితిని సాంప్రదాయబద్ధంగా చేసుకోవాలని ఆయన కోరారు. ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు కృషి చేస్తున్నారని ఆయన చెబుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వినాయక విగ్రహాల స్థానంలో మట్టితో చేసిన విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని ఆయన కోరారు. ఈ నెల 31వ తేదీ నిమజ్జనం చేయాలని నిర్ణయించినందున ప్రజలంతా ఆ రోజు కేటాయించిన సమయం ప్రకారం మండపాల నుంచి విగ్రహాలను వినాయక సాగర్కు తరలించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేస్తోందని ఆయన తెలిపారు. ప్రజలు నిమజ్జనం ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని ఆయన కోరారు. వినాయక మండపాల ఏర్పాటు, నిర్వహణకు సంబంధించి కాల్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నట్లు కార్పొరేషన్ కమిషనర్ మౌర్య తెలిపారు. ఎటువంటి ఫిర్యాదులు ఉన్నా ఈ కాల్ సెంటర్కు తెలిపితే వెంటనే చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. గతేడాది 500 అప్లికేషన్లు వచ్చినట్లు ఆమె చెప్పారు. ప్రజలు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా విగ్రహ మండపాల ఏర్పాటు చేసుకోవడంతో పాటు నిమజ్జనానికి సహకరించాలని ఆమె కోరారు. పర్యావరణ హితమైన విగ్రహాలను ప్రజలు పూజించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వినాయక మహోత్సవ కమిటీ సభ్యులు, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహారావు, రాజారెడ్డి, గుండాల గోపీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీ తిరుపతి వరసిద్ధి వినాయక ఆహ్వాన కమిటీ ఈరోజు మన కచపి ఆడిటోరియం ఎదురుగా స్టేడియంలో ఒక ఆఫీసును కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా ఇక్కడ ఆఫీస్ ఏర్పాటు చేసుకొని తిరుపతిలో వినాయక విగ్రహాలు పెట్టే భక్తులందరూ కూడా ఇక్కడ నమోదు చేసుకోవాలనేసి కూడా ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా కూడా ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ స్థలంలో పెడతారు వినాయకుని విగ్రహాలు, అది ముందుగానే ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ చేసుకునే పూజలు అయిన తర్వాత నిమగ్నం 31వ తారీఖున ఖచ్చితంగా అందరూ పాటించాలి. వినాయక చవితి ఎవరైతే నడివీధులలో తిరుపతి మహానగరంలో పెట్టే వినాయక విగ్రహాలన్నింటినీ కూడా 31వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి కూడా సాయంకాలం రాత్రి 11 గంటల వరకు 12 గంటల వరకు కూడా నిమగ్నం జరుగుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం కూడా కేటాయిస్తారు. ఆ టైంలో వాళ్ళు ఇంచుమించు రావాలి. ట్రాఫిక్ నిబంధనలకు ఎటువంటి ఆటంకాలు రాకుండా ట్రాఫిక్ నిబంధనలను పాటించి అందరూ కూడా వినాయక విగ్రహ నిమగ్నం రోజు భక్తి శ్రద్ధలతో వినాయకుడిని నిమగ్నం చేసే దానికి చూడాలి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ట్రాఫిక్ జామ్ కాకుండా, ఎటువంటి సమస్య తల ఎత్తకుండా ఈ తిరుపతి వినాయక మహోత్సవ ఆహ్వాన కమిటీ చూసుకుంటా ఉంది. దీనికి తగిన ఏర్పాట్లు కూడా మన మున్సిపల్ కమిషనర్ గారు వినాయక సాగర్లో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. వినాయక చవితి రోజుకు, నిమగ్నం రోజుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా వినాయక సాగర్లో అన్ని వినాయక నిమగ్నానికి అన్ని ఏర్పాట్లు కూడా ఖచ్చితంగా జరుగుతాయనేసి చేస్తున్నామనేసి కూడా తెలియజేసుకుంటున్నాం. భక్తులు ఓపికతో వినాయక మహోత్సవ కమిటీ సూచనలతో, సలహాలతో పాటించాలనేసి కూడా ముఖ్యంగా కోరుకుంటూ వినాయక చవితి సందర్భంగా అందరికీ అడ్వాన్స్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మహోత్సవ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ గారు, అలాగే కమిటీ మెంబర్స్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, పోలీస్ అధికారులు అందరం కలిసి ఈ సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ స్టార్ట్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మనం ఈ సిస్టమ్ పెట్టాము. అరౌండ్ 500 అప్లికేషన్స్ పెట్టుకోవడం జరిగింది.
ఈ ఇయర్ కూడా ఎక్స్టెన్సివ్గా ఈ సిస్టమ్ పోలీస్ వాళ్ళు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కోఆర్డినేషన్తో అండ్ ఉత్సవ్ కమిటీ మెంబర్స్ కూడా ఉంటారు. ఈ సిస్టమ్ని రన్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లికేషన్ కూడా. ప్రతి ఒక్కరూ ఎవరైతే పెట్టాలనుకుంటున్నారో వినాయకుని ఈ అప్లికేషన్ తీసుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఇక్కడ ఎన్రోల్ చేస్తే పోలీస్ వాళ్ళకి కార్పొరేషన్ కూడా ఏ ఇబ్బంది లేకోకుండా ఈ వినాయక చవితి మరియు నిమజ్జనం కూడా సాఫీగా జరుగుతుంది. ట్రాఫిక్ ఇబ్బంది లేకోకుండా ప్రజలు కూడా గుర్తుంచుకోవాల్సింది ట్రాఫిక్ ఎక్కడ ఇబ్బంది లేకోకుండా పెట్టుకోవాలి. అలాగే పర్యావరణం కూడా గుర్తుంచుకొని ఈ మట్టి వినాయకుని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ఏ కంప్లైంట్ ఉన్నా కూడా ఒక కంట్రోల్ రూమ్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది మన కార్పొరేషన్ పరిధిలో. ఆ కంట్రోల్ రూమ్ నంబర్ కూడా ప్రెస్కి ఇస్తాము. ఏ కంప్లైంట్ ఉన్నా కూడా ఈ నిమజ్జనం అయిపోయేంత వరకు 31 మెయిన్గా ఉంటుంది కాబట్టి ఎవరికి ప్రజలకు ఇబ్బంది లేకోకుండా ఉండాలని కోరుకుంటూ ఈ కంప్లైంట్ ఉన్న కంట్రోల్ రూమ్కి కాల్ చేసి తెలియజేయవచ్చు. రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ నందు ఏర్పాటు చేసిన తిరుపతి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన అనంతరం శిలాఫలకాన్ని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ చేపట్టిన ఈ ఇన్నోవేటివ్ ప్రోగ్రాం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఇదొక తొలి అడుగు. ఎవరైతే యంగ్ ఆంటర్ప్రెనర్స్ ఉన్నారో, ఎవరైతే సొంతగా స్టార్టప్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారో, ఎవరికైతే ఆలోచనలు ఉన్నాయో, ఎవరికైతే ఆ చేసే స్పిరిట్ ఉందో, కానీ ఒక గైడెన్స్, ఒక పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ టాటా ఇన్నోవేషన్ హబ్ అనేది ఒక బ్రహ్మాండమైన ఆపర్చునిటీ అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 24 గంటల్లో తెరిచిన 24 గంటల్లో 160,000 పైచులకు యంగ్స్టర్స్ స్టార్టప్ కంపెనీస్ పెడతామని చెప్పి రిజిస్టర్ అయ్యి ఇప్పుడే చూసాం. ఇది సరికొత్త వరల్డ్ రికార్డు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సృష్టించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారంటేనే ఒక ఆలోచన. ప్రతి యువకుడు చదువుకొని కష్టపడి ఏదో ఒకటి అవుదాం అనుకుంటారు. వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ అండి. ఈ రతన్ టాటా లివ్స్ ఫర్ ఎవర్ అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు మరి రతన్ టాటా ఫ్యూనరల్కి వెళ్ళి వస్తున్నప్పుడు ఆయనకు వచ్చిన ఆలోచన ఈ హబ్ అండి. సో ప్రతి ఒక్క ఆంటర్ప్రినర్లో వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత దాని వెనకాల రతన్ టాటా అనే ఒక మహానుభావుడు ఉన్నాడు. హీ ఆల్వేస్ విల్ బీ రిమైండెడ్, లివ్డ్ ఫర్ ఎవర్ అన్నట్టు వీళ్ళ ఆలోచనలు నిజంగానే బ్రహ్మాండమైన ఒక వరవడి. దాంట్లో భాగంగా ఈరోజు మేము కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, సబ్ కలెక్టర్ గారు అందరం కలిసి ఈరోజు తిరుపతి మొత్తం 5 చోట్ల మరి ప్రారంభించారు ఒకటేసారి. దాంట్లో తిరుపతి ఒకటి ఉంది. ఈరోజు గర్వంగా ఉంది. ఈరోజు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గైడెన్స్లో ఒక ఎమ్మెల్యేలా ఈరోజు మేము కూడా ఒక యంగ్ ఆంటర్ప్రెన్యూర్స్లా, ఎందుకంటే మేము కూడా ఈజ్ అవర్ ఫస్ట్ జాబ్ ఎమ్మెల్యేగా కొత్తగా ఎన్నికయ్యాం. అలానే ప్రతి ఆంటర్ప్రెన్యూర్ కూడా తొలడుగా ఉంటుంది. ఒకసారి ఆ తొలగడుగు పడిన తర్వాత ఆ కరెక్ట్గా ఆ సన్షైన్ దిక్కు పోతున్నప్పుడు బ్రహ్మాండంగా వాళ్ళని ఎవరు ఆపలేరు. అదే చంద్రబాబు నాయుడు గారి విజన్. ఇంత ముందర విజన్ 2020 అంటున్నారు. విజన్ 2020 అంటే ఏమని మేమే నవ్వుకున్నాం, ఏంట్రా బాబు 2020. ఈరోజు విజన్ 2049 అంటారు. చంద్రబాబు నాయుడు గారు విజన్ విల్ నెవర్ స్టాప్. హీ ఆల్వేస్ ఎ విజనరీ లీడర్ అండ్ ఆల్వేస్ అ పర్సన్ హూ గైడ్స్ ఆల్ యంగ్ ఆంటర్ప్రెనర్స్ ఇన్ రైట్ ట్రాక్. అందుకోసమే ఈరోజు ఒక 5-6 కంపెనీస్ని ముందు పెట్టుకొని, లెట్ ఇట్ బి గ్రీన్కో, లెట్ ఇట్ బి అదానీ, లెట్ ఇట్ బి అమర్ రాజా అండ్
of course, Ratan Tata companies and other companies be there. సో ఇవన్నీ కంపెనీస్ కలిసి ఈరోజు ఒక గైడెన్స్ పవర్ లాగా పవర్ అండ్ అండర్ వన్ రూఫ్ అన్నట్టు చూసుకొని ఈ 5 చోట్ల ఈ రతన్ టాటా హబ్ పెట్టడం అనేది బ్రహ్మాండంగా చేస్తున్నారు. అట్లనే దీంట్లో చూస్తే మరి స్కిల్ డెవలప్మెంట్స్ కావచ్చు, అట్నే స్టార్టప్ కంపెనీకి వాళ్ళకి సపోర్ట్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావచ్చు, ఈ అన్ని రంగాల్లో చదువు లేని వాళ్ళకి కావచ్చు, చదువు ఉన్న వాళ్ళకి కావచ్చు, అన్నిటి కూడా వాళ్ళకి చెప్పి చేయొచ్చు. దట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ దిస్ అండ్ ఆల్సో రికగ్నిషన్ ఆఫ్ ద కంపెనీస్ ఇన్ అ గ్లోబల్ వే. సో గ్లోబల్ రికగ్నిషన్ కూడా వాళ్ళు చేసి అనేకమైన బెనిఫిట్స్ అటు ప్రభుత్వం తరపు నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి, స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి అన్ని విధాలుగా ఈ గవర్నమెంట్ ముందుకు తీసుకుపోతుందని తెలియజేసుకుంటూ ఇది ఒక మొదటి అడుగు. కలెక్టర్ గారి ఈరోజు మాట్లాడుతుంటే చెప్తున్నారు విదిన్ 3 days బ్రహ్మాండంగా ఇది మార్చారని చెప్తున్నారు. ఇది ఒక స్టాండ్ అలోన్ హబ్ లాగా క్రియేట్ చేసి వారు కూడా చెప్తున్నారు 1 monthలో రూపురేఖలు మార్చి దిస్ ఈజ్ వన్ ఆఫ్ కైండ్ ఇన్ ద స్టేట్ అన్నట్టు తీర్చిదిద్దాం. దాంట్లో ఏ రకమైన సాయం కావాలన్నా, ఏ రకంగా హెల్ప్ కావాలన్నా వీఆర్ ఆల్సో దేర్ అని చెప్పి తెలియజేసుకుంటూ కలెక్టర్ గారికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ మరియు స్పోక్స్ ఇనాగ్రేట్ చేయటం జరిగింది. మనకి ఇది ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ కోసం ఒక హబ్ అండ్ స్పోక్ మోడల్లో, హబ్ వచ్చేసి మనకి అమరావతిలో ఉంటుంది, స్పోక్స్ అక్రాస్ ద స్టేట్లో విశాఖపట్నంలో ఒక స్పోక్, రాజమండ్రిలో ఒక స్పోక్, అదేవిధంగా అనంతపురంలో ఒకటి, తిరుపతిలో ఒకటి మరియు విజయవాడలో ఒకటి, ఇట్లాగా 5 చోట్ల స్పోక్స్ కూడా ఉంటాయి. ఇది ఒక కేవలం గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లాగా ఉండదు. ఒక కంపెనీ, ఒక సెక్షన్ 8 కంపెనీ. దీంట్లో ప్రతి ఒక్క స్పోక్లో ఒక లీడ్ పార్ట్నర్ ఉంటారు. మనకొచ్చేసి అదానీ ఈజ్ అవర్ లీడ్ పార్ట్నర్. అదేవిధంగా టూ మోర్ పార్ట్నర్స్ ఉన్నారు మన దగ్గర, నవయుగ అండ్ అమర్ రాజా. వీళ్ళందరూ ఇండస్ట్రీ పార్ట్నర్స్ ఈ ముగ్గురు. అది కాకుండా నాలెడ్జ్ పార్ట్నర్ మనకి ఐఐటి తిరుపతి ఉన్నారు. వీళ్ళ 4గురితో పాటు మనకి ప్రభుత్వం నుంచి కూడా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎ మిక్స్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ కార్పొరేట్ అండ్ ఆల్సో అకాడమిషియా. సో వీళ్ళందరూ కలుసుకొని, ఎందుకంటే ఏ ఒక్క సెక్టార్తో కేవలం ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ అవ్వదు, మనకి అందరు కలిస్తేనే మనం ఇన్నోవేషన్ సాధించవచ్చు అనే ఉద్దేశంతో ఇది ఒక వినూత్నమైనటువంటి మోడల్ని దేశంలోనే తొలిసారిగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో మన స్వర్గీయ వన్ ఆఫ్ ద బెస్ట్ నేషనల్ ట్రెజర్ శ్రీ రతన్ టాటా గారు పేరు మీద ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పెట్టడం జరిగింది. హబ్ కూడా మనకి టాటా సన్స్ వాళ్ళు లీడ్ పార్ట్నర్గా ఉంటారు. అదేవిధంగా ప్రతి ఒక్క స్పోక్లో అక్కడ ఉన్నటువంటి మేజర్ ఇండస్ట్రీ అండ్ నాలెడ్జ్ పార్ట్నర్స్ ఉంటారు. మన తిరుపతికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇదొక నాలెడ్జ్ సిటీ. మనం చూసుకున్నట్టయితే ఐఐటి ఉంది, ఐసర్ ఉంది, మనకి మహిళా యూనివర్సిటీ ఉంది, ఎస్వి యూనివర్సిటీ ఉంది, వెటర్నరీ యూనివర్సిటీ ఉంది, IIIT ఉంది, క్రియా యూనివర్సిటీ ఉంది, మోహన్ బాబు యూనివర్సిటీ ఉంది, అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది, సాంస్క్రిట్ యూనివర్సిటీ ఉంది. లైక్ దట్ వీ హ్యావ్ 14 నేషనల్ అండ్ స్టేట్ యూనివర్సిటీస్. ఒకవైపు అకాడమిషియా ఉన్నారు, ఇంకోవైపు ఇండస్ట్రీ చూసుకుంటే స్టేట్లోనే, ఇన్ఫ్యాక్ట్ కంట్రీలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండస్ట్రియల్ పార్క్స్ శ్రీ సిటీ ఉంది, నాయుడుపేట పార్క్ ఉంది, అదేవిధంగా రౌత్ సుర్మాల ఇస్ కమింగ్ అప్, కృష్ణపట్నం ఇండస్ట్రియల్స్ క్రిస్ సిటీ ఉంది మనకి. ఇక్కడే మనకి దగ్గరలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ 1 and 2 ఉంది. ఇట్లా చూసుకుంటే మంచి ఇండస్ట్రీ ఎన్విరాన్మెంట్. ఇన్ఫ్యాక్ట్ మన జిల్లా జీడిపి కూడా 45% ఇండస్ట్రీ నుంచే ఉంది. ఇట్లా అకాడమిషియా, ఇండస్ట్రీ ఇదంతా కలుపుకొని ఒక మంచి వాతావరణంలో ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలనేది ఇన్నోవేషన్కి. అది ఈరోజు ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోక్ తిరుపతి ద్వారా చేయడం మన ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఈ బిల్డింగ్లో మనం ఈ స్పోక్ని మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వచ్చే నెల రోజుల్లో ఇంకా పూర్తి స్థాయిలో మంచి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఇక్కడ రాబోతున్నాయి. అందరికీ యాక్సెసిబిలిటీ ఉంటుంది, ఎవరైనా రావచ్చు, స్కూల్ పిల్లలు రావచ్చు, కాలేజ్ పిల్లలు రావచ్చు, ఆర్ఎల్స్
ఎంఎస్ఎంఈస్ నుంచి రావచ్చు, ఆర్ఎల్స్ మహిళలు ఎస్హెచ్జి మహిళలు రావచ్చు. ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మనకున్నటువంటి ఇండస్ట్రీ పార్ట్నర్స్, నాలెడ్జ్ పార్ట్నర్స్తో కలుపుకొని వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని బ్రహ్మాండంగా వాళ్ళు కొత్త ఆంటర్ప్రనర్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకిచ్చిన పిలుపు 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్. ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఆంటర్ప్రెన్యూర్ తయారు చేయాలనేది ఆయన ఇచ్చినటువంటి పిలుపు. 30 ఏళ్ల క్రితం ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలని ఆయన పిలుపిచ్చారు. దాంట్లో చూసుకున్నట్టయితే ఈరోజు మనకు సుమారుగా ప్రతి ఆల్టర్నేట్ కుటుంబంలో ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉన్నారు. ఎంతోమంది ఆంధ్రప్రదేశ్ నుంచి, అర్స్టైల్ ఆంధ్రప్రదేశ్ నుంచి అబ్రాడ్ సెటిల్ అయ్యారు. వాళ్ళ నుంచి కూడా వెల్త్ క్రియేషన్ అనేది జరిగింది. అదే దాంట్లో భాగంగానే 2047 కల్లా ప్రతి ఒక్క కుటుంబంలో ఒక ఆంటర్ప్రెన్యూర్ ఉండాలనేది ఒక ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్, స్పోక్స్ అనేది కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ఒక మంచి ప్రత్యేకమైనటువంటి ఇన్నోవేటివ్ మోడల్ గౌరవ ముఖ్యమంత్రి గారు విత్ ఆల్ ద సపోర్ట్ ఫ్రమ్ ఇండస్ట్రీ పార్ట్నర్స్తో ఈరోజు క్రియేట్ చేయడం జరిగింది. ఇందులో ఆంటర్ప్రెన్యూర్స్ అవ్వండి, స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవచ్చు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్ దిస్ స్పోక్స్. సో ఇట్ విల్ బి ఏ గుడ్, ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు ఒక తొలి అడుగులుగా మనం ముందుకెళ్ళి మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ అక్రాస్ తిరుపతి డిస్ట్రిక్ట్ అండ్ అక్రాస్ మనకు అనుబంధం ఉన్నటువంటి చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లా, కడప జిల్లా ప్రజలందరూ కూడా దీన్ని పూర్తి స్థాయిలో వాడుకోవాలని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య 7 బంగారు కుటుంబాలను దత్తత తీసుకొని ఆదర్శంగా నిలిచారు. పేదలు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను నిలపాలనే ఉద్దేశంతో చేపట్టిన P4 కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య భాగస్వాములై నిరుపేదలైన 7 కుటుంబాలకు అండగా నిలబడుతున్నారు. బుధవారం ఆ కుటుంబ సభ్యులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి వివరాలు తెలుసుకొని చలించిపోయారు. ఓ చిన్నారికి తండ్రి, తల్లి లేకపోవడం తెలుసుకొని మీ కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తల్లిదండ్రులు లేని చిన్నారికి విద్యను, తండ్రి లేని 2 పిల్లలకు, తండ్రి లేని మరో బాలికకు విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు. ఇల్లు లేని ఒక కుటుంబానికి ఇల్లు ఇప్పిస్తామని, జీవనోపాధి కోసం ఒకరికి తోపుడు బండి, కిరాణా షాపు పెట్టుకునేందుకు తను ఆర్థికంగా సాయం అందించేందుకు కమిషనర్ మౌర్య అంగీకరించారు. ఇందుకు బంగారు కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశారు. నగరంలోని పేదలను ఏదో విధంగా సాయం చేసేందుకు మార్గదర్శకులు ముందుకు రావాలని కమిషనర్ పిలుపునిచ్చారు. తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవ ఏర్పాట్లను టీటీడీఓ శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, సివిఎస్ఓ మురళీకృష్ణలు అధికారులతో కలిసి పరిశీలించారు. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నామని టీటీడీఓ తెలిపారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీఓ శ్యామలరావు మీడియాతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. 24వ తారీఖున ధ్వజారోహణం ఉంటుంది. ఆ రోజు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రం స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. ఈరోజు ఈ ఏర్పాట్లన్నీ చూడటానికి అడిషనల్ ఈవో గారు, ఎస్పీ గారు, సిఎండ్ఎస్ఓ గారు అందరం కూడా అధికారులతో ఇవన్నీ కూడా చూడటం జరిగింది. ప్రతిరోజు వాహన సేవలకి భక్తులు వస్తారు, స్వామివారి దర్శనానికి భక్తులు వస్తారు. వీరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ విధమైన ఏర్పాట్లు చేయాలి, సెక్యూరిటీ పరంగా ఏ విధమైన ఏర్పాట్లు చేయాలి అవన్నీ కూడా చర్చించడం జరిగింది. క్షేత్రస్థాయిలో కూడా అవన్నీ కూడా చూసి ఏ గేటు నుంచి లోపలికి పంపించాలి, ఏ గేటు నుంచి బయటకు పంపించాలి ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ప్లాన్ కూడా చేయడం జరిగింది. పోయిన సంవత్సరం మీద చూస్తే కొన్ని టాయిలెట్స్ అవసరం ఉండడం అనేది గమనించాము. అందుకని అడిషనల్గా కొన్ని టాయిలెట్స్ కూడా పెట్టాల్సి వచ్చింది. భక్తులు ఎక్కువ మంది వస్తారు కాబట్టి అదనంగా శానిటేషన్ సిబ్బంది కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే అన్నప్రసాదాలకు సంబంధించి కూడా గ్యాలరీల్లో కూర్చున్న ప్రతి భక్తుడు కూడా అన్నప్రసాదాలు అందేలాగా ఒక మెనూ తయారు చేసుకుని వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో కూడా అదనంగా అన్నప్రసాదాలు ఏర్పాటు చేయడం, దాని యొక్క సమయం కూడా దాన్ని పెంచడం కూడా జరుగుతుంది. అలాగే భక్తులు ఎక్కువగా కింద నుంచి గరుడ సేవ రోజు వస్తారు కాబట్టి పోయిన సంవత్సరం 3 లక్షల పైన ఎక్కువ మంది పైనే ఉన్నారు గరుడ సేవ వీక్షించడానికి వచ్చిన వారు. వారందరికీ కూడా కింద నుంచి పైకి రావడానికి ఆర్టీసీ బస్సులతో మాట్లాడి, ఆర్టీసీ వారితో మాట్లాడి అదనంగా బస్సులు ఏర్పాటు చేయడం, అదనంగా ట్రిప్స్ ఏర్పాటు చేయడం అవన్నీ కూడా చేస్తున్నాము.
ఇక్కడ పైన పార్కింగ్ ప్లాన్ కూడా మేము తయారు చేస్తున్నాము. ఎక్కడెక్కడ పార్కింగ్ చేయొచ్చు, ఎలా పార్కింగ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా. అలాగే కింద నుంచి పైకి వచ్చేటప్పుడు కూడా అన్ని వాహనాలు పైన పెట్టడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి భక్తులు కొన్ని పార్కింగ్ ప్లేసెస్ పెట్టి కింద భక్తులు అక్కడ పెట్టుకొని అక్కడ నుంచి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా పైకి రావడానికి అవకాశం ఉంది. ఆ విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఏ విధంగా భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాము. మళ్ళీ ఇక టైం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మళ్ళీ సమీక్షిస్తాం. ఇంజనీరింగ్ ఏర్పాట్లు, ఎలక్ట్రికల్ ఏర్పాట్లు కూడా సెప్టెంబర్ మొదటి వారంలో మేము పూర్తి చేయడానికి మనము ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇటీవల కడపలో జరిగిన ఇంటర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ టోర్నీలో అండర్-16 బాయ్స్ జట్టు, అదేవిధంగా సౌజన్య ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్స్గా నిలిచిన అండర్-23 సీనియర్ ఉమెన్స్ జట్లు తిరుపతి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు విజయ్ కుమార్ మాట్లాడుతూ, సరైన గ్రౌండ్స్ కానీ ప్రాక్టీస్ నెట్స్ కానీ లేకపోయినప్పటికీ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఈ సంవత్సరం అన్ని ఫార్మాట్లలోనూ జిల్లా క్రికెట్ జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని అన్నారు. అండర్-15 ఉమెన్స్, అండర్-16 బాయ్స్, అండర్-19 బాయ్స్, అండర్-23 బాయ్స్, సీనియర్ బాయ్స్, అండర్-23 సీనియర్ గర్ల్స్ ఇలా అన్ని ఫార్మాట్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా జట్టు విజయం సాధించిందని తెలిపారు. చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ మేము ఎప్పుడైతే లాస్ట్ 24వ సంవత్సరం సెప్టెంబర్లో వచ్చామో అప్పటి నుంచి ఇప్పుడు వరకు జరిగిన క్రికెట్ యాక్టివిటీస్లో మన జిల్లా క్రీడాకారులు అండర్-15 ఉమెన్స్ విన్నర్స్, సౌత్ జోన్ తరఫున విన్నర్స్ అయ్యారు. అదేవిధంగా అండర్-16 బాయ్స్ వాళ్ళు కూడా సౌత్ జోన్ విన్నర్స్ అయ్యారు. అదేవిధంగా సీనియర్ క్రికెటర్ మెన్ వాళ్ళు కూడా విన్నర్స్ అయ్యారు. అదేవిధంగా ఉమెన్ 23 అండ్ సీనియర్స్ విన్నర్స్ అయ్యారు. మోరోవర్ 23 మెన్ టీం కూడా విన్నర్స్ అయింది. ఇన్ని ఈవెంట్స్లో హిస్టరీ ఇంతవరకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చరిత్రలోనే ఇన్ని ఈవెంట్స్ గెలవడం ఇదే ఫస్ట్ టైం మన చిత్తూరు జిల్లా. మోరోవర్ మీకు తెలియజేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆడిన క్రీడాకారులు అందరూ సీనియర్స్ నుంచి జూనియర్స్ వరకు అప్ టు ఉమెన్ వరకు ప్రతి బ్యాట్ పట్టుకున్న ప్రతి ఉమెన్ కానీ, మహిళ కానీ, పురుషుడు కానీ, ఒక్కొక్కరు మహిళలు అయితే 100 కొట్టారు, పురుషులు అయితే 200 కొట్టి సెంచరీస్, డబుల్ సెంచరీస్ కొట్టి రికార్డ్ సృష్టించారు. అదే కాకుండా 50 ఓవర్స్లో 400 కొట్టడం ఆంధ్ర హిస్టరీలోనే ఫస్ట్ టైం మన చిత్తూరు జిల్లా 400 పరుగులు చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. ఒక మ్యాచ్ కాదు, 2 మ్యాచ్ల్లో అలా పర్ఫార్మెన్స్ చేశారు. కాబట్టి చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్స్ లేకపోయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోయినా ఉన్న గ్రౌండ్స్లోనే వాళ్ళకి మరిన్ని మ్యాచ్లు పెట్టి, ప్రాక్టీస్ మ్యాచ్లు పెట్టి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇచ్చిన దానివల్ల ఈ యొక్క క్రెడిట్ అంతా కూడా పిల్లలు ఇంత బాగా సాధించారు. తద్వారా జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఉన్న వాళ్ళకు కూడా, ఇక రాబోయే పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు, వీళ్ళే ఒక ఇన్స్పిరేషన్గా కూడా ఉన్నారు. ఇదే కాకుండా ఇప్పుడు అండర్-12 సిపిఎల్ అని ఒకటి చేస్తున్నాము. అది అండర్-12 నుంచి 17 లోపల ఈ ఏజ్ గ్రూప్ పిల్లలకు కూడా లైవ్ మ్యాచ్లు ఉంటాయి, వాళ్ళకు కూడా ఎక్స్పోజర్ ఉంటుంది. సిపిఎల్ 1 అని మొన్న ఈ మధ్య ఒకటి స్టార్ట్ చేశాము. దాని ద్వారా అందులో పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత ఏపీఎల్కి మన జిల్లా నుంచి 11 మంది ఆడడం ఇదే ఫస్ట్ టైం హిస్టరీ. ఇంతవరకు ఏపీఎల్ స్టార్ట్ అయ్యి 4 సంవత్సరాలైనా 4 సంవత్సరాల్లో 11 మంది క్రీడాకారులు మన చిత్తూరు జిల్లా నుంచి ఉండడం అంటే ఇదొక మనకి గర్వకారణంగా తెలియజేసుకుంటున్నాను. ఇలాగా అవకాశాలన్నీ పిల్లలకి చాలా మంచి అవకాశాలు ఇస్తున్నాము. పిల్లలు కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. వాళ్ళకి మరింత అవకాశాలు ఇచ్చినట్లయితే రాబోయే రోజుల్లో భారతదేశానికి తప్పకుండా టీమిండియాకి ఆడతారనే నమ్మకాన్ని వాళ్ళు కలగజేశారు. మేము కూడా వాళ్ళ ఒక విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకొని మేము కూడా వారికి మరింత సేవ చేయాలని చెప్పనే దృఢ నిశ్చయంతో ఉన్నాము. థ్యాంక్ యూ. ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు. పలమనేరు పెద్ద చెరువు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు గండి కొట్టిన సంగతి విదితమే. బుధవారం ఈ విషయమై చిత్తూరు డిఆర్ఓ మోహన్ కుమార్ పలమనేరు పెద్ద చెరువును పరిశీలించారు. చెరువు నలుమూలలా తిరిగి పరిశీలించి సరిహద్దులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పలమనేరులో ఉన్నటువంటి 490 సర్వే నెంబర్లో ఉన్నటువంటి చెరువు విషయంలో ఒకసారి విజిట్ చేసి ఏమైనా దాంట్లో సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో చూడమని కలెక్టర్ గారు చెప్పడంతో ఇవాళ రావడం జరిగింది. కలెక్టర్ గారు ఆదేశానుసారం సో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటి చెరువు ఎక్కువ ఉన్నటువంటి 4 వైపుల దిక్కులో కూడా చూడటం జరిగింది. సో దీని దగ్గర నుంచి వాటర్ కనుక ఎక్కువ సర్ప్లస్ కనుక వాటర్ అయితే దాన్ని మనకి ఛానల్ ద్వారా వేరే కొలగాని చెరువుని అక్కడి నుంచి మన కౌంటింగ్గా రివర్లోకి వెళ్ళేట్టుగా గతంలో నుంచి ఉండేది అంచానంగా. అది ఎంతవరకు పోతుందా లేదా ఒకసారి చూద్దామని ఫీజిబిలిటీ రావడం జరిగింది. సో ఆల్మోస్ట్ మొత్తం కూడా పరిశీలించడం జరిగింది. సో చెరువులో ఉన్నటువంటి ఎక్కడైనా సరే కొంత పార్ట్లో ఎంక్రోచ్మెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది కూడా మున్సిపల్ సర్వే అన్నీ కూడా వివరణ వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. వీటన్నిటిని బట్టి కూడా ఒక చక్కటి ప్రణాళిక తయారు చేసుకొని ట్యాంకుకి రక్షించడం కోసం
అలాగే ఉన్న వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఎక్కడైనా సరే కొత్తగా ఎంక్రోచ్మెంట్ జరగకుండా ఉండే విధంగా ఇమీడియట్గా తక్షణమే వాటిని నిరోధించే విధంగా కూడా చర్యలు తీసుకోమని మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే తహసీల్దార్ గారికి కూడా చెప్పడం జరిగింది. సో అన్ని రకాలుగా ఉన్నటువంటి ప్రకృతి ఇచ్చినటువంటి మనకి చెరువుని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించిన విషయంలో కూడా సరైనటువంటి చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రెండింటిని మేళవించుకొని చక్కగా సమన్వయం చేసుకొని అలాగే టౌన్కి సంబంధించినటువంటి బ్యూటిఫికేషన్ పార్ట్లో కూడా చెరువుని ఇంకెంత డెవలప్ చేయాలన్న ఆలోచన కూడా ఒకటి మిళితం చేసి చేయాలన్న సంకల్పం ఆలోచన చేస్తున్నారు కలెక్టర్ గారు, గౌరవ ఎమ్మెల్యే గారు. సో వీటన్నిటిని కూడా ఆలోచనలోకి తీసుకొని మనం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. నగరపాలక సంస్థ పరిధిలోని మాస్టర్ ప్లాన్ రోడ్లలో స్థలాలు కోల్పోయిన 267 మందికి టీడీఆర్ బాండ్లను పంపిణీ చేశామని కమిషనర్ మౌర్య తెలిపారు. మాస్టర్ ప్లాన్ రోడ్లలో స్థలాలు కోల్పోయిన లబ్ధిదారులకు బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ టీడీఆర్ బాండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో మాస్టర్ ప్లాన్ రోడ్ల ఏర్పాటులో స్థలాలు కోల్పోయిన వారికి పారదర్శకంగా బాండ్లు పంపిణీ చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించామని అన్నారు. ఇందులో అందరి దరఖాస్తులు పరిశీలించి ఆన్లైన్ చేశామని అన్నారు. పలుమార్లు టీడీఆర్ కమిటీ సభ్యులు ఆన్లైన్ ద్వారా సమావేశమై అన్ని పత్రాలు సక్రమంగా ఉన్నవారిని గుర్తించామని అన్నారు. ఈ ప్రక్రియలో ఇప్పటి వరకు 267 మందికి టీడీఆర్ బాండ్లు పంపిణీ చేశామని అన్నారు. కాగా బుధవారం ఆన్లైన్ ద్వారా నిర్వహించిన కమిటీ సమావేశంతో పాటు అన్ని పత్రాలను పరిశీలించి ఎంపిక చేశామని అన్నారు. వీరందరూ గిఫ్ట్ డీడ్ ఇచ్చిన వెంటనే టీడీఆర్ బాండ్లు మంజూరు చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో డీసీపీ ఖాన్, ఏసీపీలు మూర్తి, మధు, టీపీఓ వంశీ, ప్లానింగ్ సెక్రటరీలు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి మండలం ఎలగనూరు పంచాయతీకి చెందిన సింహాచలం కర్రిగ గ్రామానికి చెందిన పేదలకు 50 ఏళ్ల క్రితం ఇచ్చిన భూమి వివాదంగా ఉండేది. అటవీశాఖకు సంబంధించిన వివాదం కొనసాగుతూ ఉండేది. 1970లో వాళ్ళకి రిజర్వ్ ఫారెస్ట్లో పట్టాలు ఇవ్వడం జరిగిందని, 1978లో అప్పుడున్న కలెక్టర్ ఆ పట్టాలను రద్దు చేయడం జరిగిందని ప్రస్తుత కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం మధ్యాహ్నం కాళహస్తి పీఆర్ గెస్ట్ హౌస్ నందు జరిగిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు ఆయన మాట్లాడారు. మరొకసారి 1998లో 130 మంది కుటుంబాలకు 1.5 ఎకరం చొప్పున పట్టాలు ఇవ్వడం జరిగిందని, కాలక్రమేణా అటవీశాఖ అధికారులు ఆ భూములు రద్దు చేయమని కలెక్టర్కు ఫిర్యాదులు ఇచ్చారని అన్నారు. 2014లో కూడా హైకోర్టు ఆ భూములను రిజర్వ్ ఫారెస్ట్గా గుర్తించింది. అయినా కూడా ఆ పట్టాలు రద్దు కాకపోవడంతో అటు గ్రామస్తులకు ఇటు అటవీశాఖ అధికారులకు తరచూ వివాదాలు వస్తూ ఉండేవని అన్నారు. ఆ సమస్యలను పరిష్కరించడం కోసం అక్కడున్న బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయాలని స్థానిక ఎమ్మెల్యే కోరారని ఈరోజు శ్రీకాళహస్తి మండలం ఎనకనూరు రెవెన్యూ గ్రామం సింహాచల కండ్రిగ గ్రామస్తుల భూ సమస్య పరిష్కారంపై ఏర్పాటు చేసిన సమావేశంలో అందరితో చర్చించి ఆ ఊర్లో వస్తున్న పంట ఆదాయాన్ని రైతులకు ఇవ్వాలని అటవీశాఖ అధికారులకు తెలియజేశామని, ఆ తర్వాత అదంతా పేదవారు కాబట్టి వారికందరికీ మరొక చోట న్యాయం చేస్తామని అన్నారు. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కోల ఆనంద్ గారు, నేను, కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు, ఆర్డీఓ గారు అందరం కూర్చొని ఈ సింహాచలం సింహాచలం కంట్రీగా ఏదైతే 135 ఎకరాలు భూమి ఉందో, అలానే గొల్లపల్లి పంచాయతీలో 150 ఎకరాలు, ఏదైతే 1150 ఎకరాలు బీవీపురం ఇంకా ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయో దీని గురించి మాట్లాడడం జరిగింది. మొన్న ఆ పత్రికల్లో కథనం వచ్చింది. ఏంటంటే దీంట్లో ఏదో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, దీంట్లో ఎవరో ల్యాండ్ ఏదో తీసుకుంటున్నారని చెప్పి పొలిటికల్గా కొద్దిగా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో అంతా కూడా అవాస్తవాలు. వాళ్ళు కూడా గ్రామస్తులు రావడం జరిగింది. ఈరోజు కలెక్టర్ గారు మేము కూర్చుని వెంటనే ఇమీడియట్గా దీనికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చాం. వాళ్ళతో మాట్లాడాం. నిజంగానే ఈ 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి జరిగిన సొల్యూషన్ ఈరోజు గంటన్నరలో అందరం కూర్చొని మాట్లాడుకొని ఈరోజు గ్రామస్తులు కూడా తప్పట్లు కొట్టి ఆనందం, హర్షం వ్యక్తం చేసి పోయే పరిస్థితి. దీంట్లో వాళ్ళకి ఇమీడియట్గా దాంట్లో యూకలిప్టస్ ట్రీస్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వేసిన తర్వాత 3 నుంచి 4 సంవత్సరాల తర్వాత వాళ్ళకి సంవత్సరానికి ప్రతి కుటుంబానికి ఒక 30 నుంచి 25 నుంచి 50,000 మధ్యలో వాళ్ళకి డబ్బులు వస్తాయని చెప్పి మరి చెప్పడం జరిగింది. అలానే వాళ్ళకి 1.5 ఎకరా భూమి పోతుంది కాబట్టి 3 ఎకరాలు అడిగి రిక్వెస్ట్ చేశాను ఎమ్మెల్యేగా. సార్ అయితే 2 ఎకరాల వరకు ఓకే అన్నారు. మిగతాది కూడా నేను గవర్నమెంట్తో మాట చెప్తానని చెప్పారు. ఎందుకంటే వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీలు నిరుపేదవాళ్ళు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఈరోజు హ్యాపీగా పోయినారు. దిస్ ఆపరేషన్ వాజ్ ఎ బిగ్ సక్సెస్. ఏదైతే 30 ఇయర్స్ నుంచి కానీ 40 ఇయర్స్ నుంచి కానీ సొల్యూషన్ ఉందో దాన్ని 1.5 అవర్స్లో మేము అందరం కూర్చొని సొల్యూషన్ తెచ్చామని చెప్పి తెలియదు. ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మన శ్రీకాళహస్తి మండలం ఇనగలూరు రెవెన్యూ విలేజ్లో సింహాచలం కండ్రిగలో ఈ హ్యాబిటేషన్లో తరతరాలుగా వస్తున్నటువంటి
భూ సమస్య మీద పరిష్కారం చేయటం కోసం గౌరవ శ్రీకాళహస్తి శాసనసభ్యులు శ్రీ సుధీర్ రెడ్డి గారు, అదేవిధంగా డిఎఫ్ఓ గారు, ఇక్కడ మిగతా అధికారులు, లోకల్ ప్రజాప్రతినిధులు, మరీ ముఖ్యంగా సింహాచలం కండ్రిగ ప్రజలందరూ కూడా వాళ్ళందరి సమక్షంలో ఆ సమస్యని తెలుసుకొని దాన్ని ఎట్లా పరిష్కారం చేయడం కోసం ఈరోజు కూర్చోవడం జరిగింది. ఇది సుమారుగా 55 సంవత్సరాల నుంచి ఈ సమస్య నడుస్తుంది. 1970లో వాళ్ళందరికీ రిజర్వ్ ఫారెస్ట్లో ముందుగా పట్టాలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ 78లో అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు ఆ పట్టాలు క్యాన్సిల్ చేయడం జరిగింది. మరొకసారి 1998లో 90 కుటుంబాలకు 135 ఎకరాలు ఎకరన్నర చొప్పున పట్టాలు ఇవ్వడం జరిగింది. కాలక్రమేణా ఫారెస్ట్ డిపార్ట్మెంటు అవి క్యాన్సిల్ చేయమని 2008లో కలెక్టర్ గారికి రాశారు. 2014లో కూడా హైకోర్టు అవన్నీ రిజర్వ్ ఫారెస్ట్ భూములను గుర్తించడం జరిగింది. కానీ ఈ పట్టాలు డీకేటీ పట్టాలు క్యాన్సిల్ ఎప్పుడు అవ్వకపోయేసరికి ఇక్కడ తరచుగా అక్కడ ఉన్నటువంటి సింహాచలం కండ్రిగ గ్రామస్తుల మధ్య ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మధ్య ఇప్పుడు కూడా సమస్యలు వస్తూ ఉండేవి. దాన్ని పరిష్కారం చేయడం కోసం అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ కుటుంబాలకి న్యాయం చేయడం కోసం ఈరోజు ఎమ్మెల్యే గారు మేము వాళ్ళందరితో కలిసిన తర్వాత వాళ్ళు ఏదైతే ఇన్ని రోజులు వాళ్ళ భూమి అనుకొని రిజర్వ్ ఫారెస్ట్లో ప్రభుత్వం ఇచ్చిన పట్టానే అప్పుడు 98లో ఇచ్చినటువంటి పట్టాని అది రిజర్వ్ ఫారెస్ట్గా గుర్తిస్తూ దాంట్లో వన సంరక్షణ సమితి విఎస్ఎస్ అంటాము, ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంటు గ్రామస్తుల ద్వారా ప్లాంటేషన్ చేయించి దాని నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని డిపార్ట్మెంటు గ్రామ ప్రజలు పంచుకునే విధంగా వన సంరక్షణ సమితి ఏర్పాటు చేయమని డిఎఫ్ఓ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే అది ఏర్పాటు చేసి అదేవిధంగా వీళ్ళందరినీ చెక్ చేస్తే ఎవరికి కూడా సెంటు భూమి కూడా లేనటువంటి నిరుపేదలు గౌరవ ఎమ్మెల్యే గారి అభ్యర్థన మేరకు వీళ్ళందరికీ కూడా ల్యాండ్ ఇవ్వమని అడుగున్నారు. తదనుగుణంగా వీళ్ళందరికీ కూడా 3 నెలల లోపల ఖచ్చితంగా అసైన్మెంట్ పట్టాలు ఎక్కడ దగ్గరలో ఉంటే అక్కడ 90 కుటుంబాలకు కూడా అసైన్మెంట్ పట్టాలు డీకేటీ పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. మంచి ల్యాండ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తద్వారా సుమారుగా 50 సంవత్సరాల నుంచి దానికి కూడా గ్రామస్తులందరూ కూడా ఈ 2 పరిష్కార మార్గాలకి వాళ్ళందరూ హర్షం వ్యక్తం చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. సుమారుగా 5 దశాబ్దాలుగా ఉన్నటువంటి ఈ సమస్యని ప్రజాప్రతినిధులు అదేవిధంగా అధికార యంత్రాంగం అందరూ కూడా కలిసి పేదలకు సాయం చేయాలనే ఉద్దేశంతో ఈ సమస్యని వన్స్ ఫర్ ఆల్ పర్మనెంట్ సొల్యూషన్ అనేది కూడా ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఈరోజు గొల్లపల్లిలో కూడా ఇటువంటి సమస్య ఉందని గౌరవ ఎమ్మెల్యే గారు మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంటు రెవెన్యూ అఫీషియల్స్ వచ్చే పక్షం రోజుల్లో దాన్ని ఒకసారి ఫీల్డ్ మీదకి పోయి దాన్ని కూడా ఎట్లా పరిష్కారం చేయాలి, పరిష్కార మార్గం చేయాలనేది ఆలోచిస్తాము. ప్రభుత్వం కూడా లాంగ్ పెండింగ్ రెవెన్యూ ఇష్యూస్ మీద ఫోకస్ చేయమని మాకు ఆదేశాలు ఇచ్చున్నారు. మరీ ముఖ్యంగా పేద ప్రజలు ఇబ్బంది పడకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఒకవైపు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా ప్రొటెక్ట్ చేస్తూనే పేద ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడం అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో తిరుపతి ట్రాఫిక్ పోలీసులు వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగరంలోని అన్నమయ్య సర్కిల్ వద్ద పోలీస్ అవుట్పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అవుట్పోస్ట్లో ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ట్రాఫిక్కు సంబంధించి వివిధ రకాలైన అనౌన్స్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. బుధవారం ఈ అవుట్పోస్ట్ను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రారంభించి మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనము తిరుపతి టౌన్లో అన్నమయ్య సర్కిల్ దగ్గర ట్రాఫిక్ అవుట్పోస్ట్ పెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి అందరికీ తెలిసిన విషయమే. అన్నమయ్య సర్కిల్ మనకు తిరుపతిలో చాలా ఇంపార్టెంట్ జంక్షన్ ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇటు మనకు రైల్వే స్టేషన్ నుంచి వచ్చేది కానీ ఇటువైపు మనకు వారధి వైపు పోయేవి, తర్వాత పోతే ఎంఆర్పల్లి సైడ్ కానీ ఇటు బైపాస్ అన్ని మెయిన్ రోడ్స్ అన్నీ కూడా ఇక్కడికి కలుస్తాయి. జంక్షన్ దగ్గర చాలా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. సో ఇక్కడ కంటిన్యూస్గా ఒక ట్రాఫిక్ అవుట్ పోస్ట్ ఉండాలి. అలాగే ఈ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా ఉండాలి. సో దట్
ట్రాఫిక్లో ఉన్నటువంటి మన వాహనదారులందరికీ కూడా ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం కానీ వాళ్ళకి ట్రాఫిక్ పట్ల అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా ట్రాఫిక్ రెగ్యులేట్ చేసే విధంగా కానీ చేయాలన్న ఒక ఆలోచనతో మనము ఈ అవుట్ పోస్ట్ క్రియేట్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మా ట్రాఫిక్ డిఎస్పీ గారు చాలా చొరవ తీసుకొని ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. సో ఈరోజు నేను మా అడిషనల్ ఎస్పీస్, మా డిఎస్పీ లా అండ్ ఆర్డర్, డిఎస్పీ ట్రాఫిక్ వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ఈరోజు చేసాం. చాలా మంచి విషయం. సో బాగా ఇనిషియేటివ్ తీసుకొని ఈ విధంగా చేసిన మా ట్రాఫిక్ సిబ్బంది అందరికీ కూడా నా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ ఈవో, అదనపు ఈవో, జిల్లా ఎస్పీలు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలన్న శ్యామలరావు. సింగిల్ విండో పద్ధతిలో వినాయక మండపాలకు అనుమతి. వినాయక విగ్రహ మండపం ఏర్పాటు చేయడానికి మహోత్సవ కమిటీ అనుమతులు పొందాలి. స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు. బంగారు కుటుంబాలకు మార్గదర్శనంగా నిలిచిన మున్సిపల్ అధికారిని. నిరుపేదలైన 7 కుటుంబాలకు అండగా నిలిచి మానవత్వం చాటుకున్న కమిషనర్ మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.